హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకీ వ్లాగ్ సంపూర్ణ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే ఉదయాన్నే లేసేసి వాకిలైతే చుమ్మేసుకుంటున్నానండి. ఉదయాన్నే అంటే 6:30 అవుతున్నదండి టైం అయితే. అందుకే వాకిలైతే చిమ్మేస్తూ ఉన్నాను. మా పిల్లలు చెత్త చెదారం తెచ్చి వేసేస్తున్నారండి వాకిటి ముందర. కొంచెం బాగలేదని వాకిలైతే చిమ్మేస్తూ ఉన్నాను. వాకిలైతే చిమ్మేసానండి. ఇంక కల్లాపు కట్టాలి. కల్లాపి చల్లుతున్నాను. మా ఊర్లో బర్రెలు లేవండి, పేడ దొరకదు. అందుకనేసి కల్లాపు రంగుతోనే చల్లేస్తూ ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి సోమవారం రోజండి, అంటే ఇవాళదేను. ఈ మధ్య వర్షాలకి అసలు పేడ ఇది అసలు కొట్టలేదండి. కల్లాపు రంగు చెమ్మగా బురదగా ఉండదని కొట్టలేదు. కొంచెం ఎండ వస్తుందిలే అనేసి రోజు కల్లాపు రంగు కొట్టేస్తూ ఉన్నాను. ఒకరోజు తడి ఆరున్నదని నేల. మొత్తం కొట్టేస్తే ఒక రవ్వ పచ్చగా ఉంటుందని కొట్టేస్తున్నాను వాకిలి మొత్తం. కల్లాపు అయితే చల్లేసాను. ఇప్పుడైతే ముగ్గు పెట్టేస్తూ ఉన్నాను. నాకు ముగ్గులు ఏమి చేత కావండి, వచ్చినట్టు అయితే గీతల్లో వేసేస్తూ ఉంటాను ముగ్గుల్ని. చుక్కలతో వేసే ముగ్గులైతే నాకు రావండి, అందుకని గీతల ముగ్గులు అవి పెట్టేస్తూ ఉంటాను. ముగ్గు అయితే వేసేసానండి. దాంట్లో పసుపు కుంకుమ పెడుతూ ఉన్నాను. అవి కలర్స్. బయట పని అయితే అయిపోయిందంటే ఇంక ఇంట్లో పని అయితే చేసుకోవాలి. బయట అయితే కల్లాపు కొట్టి ముగ్గేసేసాను కదా, ఇంక ఇంట్లో పని చేసుకుంటున్నాను. ఇల్లు చేస్తే ఒక పని అయిపోతుందని ఇల్లు చేస్తూ ఉన్నాను. మా పిల్లలు అయితే చిన్న కొట్లాడుకోవట్లేదండి. ఇద్దరు మగపిల్లకాయలే కదా, తన్నుకుంటూ కొట్లాడుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటారండి. వాళ్ళ సార్లు చూసి అయితే భయపడద్దు. కొట్టుకో అంటుంటారు, మళ్ళీ ఏడ్చుకుంటా ఉంటారు. ఇల్లు అయితే చిమ్మేసినానండి. ఇంకా బయట గిన్నెలు తోమి పెట్టేసి ఉంటే నైట్ తోమి పెట్టేశాను. వాటిని ఏమంటే ఇప్పుడు సర్దేసుకుంటూ ఉన్నాను. ఎక్కడవన్నీ అక్కడ సర్దేస్తూ ఉన్నాను. అంతే అండి ఈరోజుటి వ్లాగు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.